హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రంగోలీ ముగ్గులు. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే చుక్కలు ఎలా పెట్టాలి, మధ్య చుక్క అంటే ఎలా పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మధ్య చుక్క అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్. మనం ఫస్ట్ ఎన్ని చుక్కలు 17 చుక్కలు 16 చుక్కలు పెట్టుకుంటాం కదా, ఆ చుక్కలు ఆ స్ట్రేట్ లైన్కి మనం మధ్యలో చుక్కకి మధ్యలో పెడతామన్నమాట. మధ్య చుక్క అంటే స్ట్రైట్ చుక్క అనేది స్ట్రైట్గా పెట్టుకుంటాం. స్ట్రైట్గా పెట్టేది ఇంకో వ్లాగ్ చేస్తాను. ఇదైతే మధ్య చుక్క, మధ్యలో పెట్టాలి చుక్కకి మధ్యలో. సో ఇప్పుడు ముగ్గు ఎలా వేయాలనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్. కింద నుంచి ఇట్లా లాస్ట్ 3 లైన్స్కి ఇట్లా పెట్టుకొని మధ్యలో మనం ఫస్ట్ మధ్య లైన్ తీసినామంటే చాలా సింపుల్గా అయిపోతుంది ముగ్గులు. చుక్కల ముగ్గులు అయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్, వెరీ సింపుల్. సో చూడండి, మనం ఫస్ట్ ఒక లైన్ 3 లైన్స్ చేసామంటే మనం ముగ్గు ఆల్రెడీ వేసినట్లే. సో మనం ఫస్ట్ సైడ్స్ వేసుకున్నాం అనుకో, ముగ్గు అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది, క్లియర్గా వేయగలుగుతాం కూడా. సో మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది. సో మనం సైడ్స్కి అయితే ఫ్లవర్స్ వేసాం కదా, ఇప్పుడు కొత్తగా వేసేవాళ్ళు బిగినర్స్ ఎవరైనా ఉంటే మధ్యలో మనం వేసుకున్నాం అనుకో, చుక్కలు కన్ఫ్యూజ్ కాకుండా మిగిలిన చుక్కలతో మనం డిజైన్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మనకు ఆల్రెడీ పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు ఇట్లా ఉన్నారనుకో, మనం లాస్ట్కైనా మధ్యలో వేసుకోవచ్చు. కొత్త వాళ్ళ కోసం అయితే మనం మధ్యలో డిజైన్ వేసినామంటే ఇంకా మిగిలిన చుక్కలతో సింపుల్గా వేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వీడియో ఎంతమందికి నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందనేది. సో ఇప్పుడైతే ఇట్లా ఫ్లవర్కి స్ట్రైట్గా 3 చుక్కలు కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, మీకు ఆల్రెడీ ఇక్కడ నేను క్లియర్గా చేస్తున్నా, అందరికీ అర్థమవుతుందనే అనుకుంటున్నా. బిగినర్స్కి అయితే అర్థమవుతుందా లేదా కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఒకవేళ నెక్స్ట్ వీడియో ఇంకా క్లారిటీగా చేస్తాను. మీకు ఈ వీడియోలో కన్నా నా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాలేదు అనుకుంటే ఫస్ట్ మనం ఇలా డ్రా చేసుకున్నామంటే కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్గా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది ఫైనల్లీ అనేది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.